దేవుడు ఖచ్చితంగా రాదు. వస్తదక్క, రాదు. వస్తదక్క. రాదు మాధురక్క. అలా ఎలా అంటావక్క? రాదు. నాగదేవత. మీరు దయచేసి పాట మాత్రం పెట్టదండి. అది నాగకన్య గురించి మీరు నాగకన్య గురించి పాట పెట్టకండి ప్లీజ్. ఆపండి. అంటే మీకు కూడా అంటే గత జన్మ జ్ఞాపకాలు బాగా ఉన్నాయట కదా మధు అక్క? అవును ఉన్నాయి. గత జన్మలో నేను ప్రియుణ్ణి, ఆమె ప్రియురాలు. గత జన్మలో ఎవరు? నేను ప్రియుణ్ణి, ఆమె నా భార్య భవిత అనే అమ్మాయి. ఇప్పుడు మమ్మల్ని ఇద్దరిని చంపింది వాడే గత జన్మలో. ఈ జన్మలో ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని సారీ. మీరెందుకు ఇట్లాంటివి మీడియాకి వచ్చి మీరు కూడా ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఎందుకు? మీరెందుకు ఇవన్నీ చేయడం వల్ల మీకేం వస్తుంది అసలు? సో నా చేతులు ఏం లేదు, చేపట్టు తల్లి. ట్రాన్స్ అనగానే ఎక్కువ అందరికి రోడ్ల మీద సెక్స్ కోసం నైట్ కాగానే నిలబడుతూ ఉంటారు. నువ్వు యాంకర్ ఎందుకు అయ్యావమ్మా అంటే అది యాంకర్ వృత్తి. మళ్ళీ నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు మాధురి అక్క? ఇది నా వృత్తి. ఎవరి వృత్తి వాళ్ళకి దైవం అనమాట. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రస్తుతం తీసుకుంటానైతే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా మాధురి అక్క అల్చల్ చేస్తుంది. అసలు ఎందుకు చేస్తుందా అని నాకైతే కొన్ని చూస్తూ ఉంటే భయం వేసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అరటిపండు విద్యలు చూపెట్టింది, తర్వాత శివుని తీయడం జరిగింది. సో ఇప్పుడైతే ఏదో దయ్యం చూపెడుతుంది. దయ్యంతో పాటు మనకి ట్రెండింగ్లో ఉన్నటువంటి సౌందర్యది కూడా తనే చేసి చూపెడుతుంది. సో పర్టికులర్గా ఎందుకంటే ఈ సబ్జెక్టు మేము ఒకటి వెనుక ఒకటికి మీకు తెలియడం కోసమే, జనాల కోసమే మేము ఏదైనా అందించాలని చెప్పేసి తిను ఎందుకు ఇలా చేస్తుంది మాధురి అక్క అంటే తనలా కూడా ఏమన్నా పిచ్చి పట్టిందా మరి, లేకపోతే కావాలని చేస్తుందా అని కూడా తెలియాలి. కాబట్టి సో కింద కామెంట్స్ని బట్టి నేనైతే మాట్లాడడం జరుగుతుంది. సో ఒకసారి మాధురి అక్కతో మాట్లాడదాము. సో ఈరోజు నాకు ఇక్కడ దయ్యం ఉందా లేదా చూపెడుతుందా? దేవుడు అనేది ఒక ఎత్తు, దయ్యం అనేది ఒక ఎత్తు. మనం మాట్లాడుకుంటాం, అన్నీ నమ్ముతాం కాబట్టి. సో ఈరోజు నన్ను నమ్మిస్తుందా నమ్మించదా అనేది పర్టికులర్గా అయితే చూద్దాము. అక్క నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? ఇది థర్డ్ ఇంటర్వ్యూ అనుకుంటా. కరోనా టైంలో వన్, మళ్ళీ రీసెంట్ గా 2 నెలల కిందట ఒకటి. ఏదైనా వచ్చినప్పుడల్లా ట్రెండింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. సో జనాలు అలా కోరుకుంటున్నారు. అంతే అంటారా? అంతే. సో అంటే ఇప్పుడు మొన్నటి దాకా మనం చూసుకుంటే మీకు ఆల్రెడీ ఐడియానే ఉంది. అఘోరి వచ్చింది, అఘోరి తర్వాత సో మీరు వచ్చారు, మళ్ళీ అల్చల్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇట్లాంటి జనాలు నమ్మొద్దనే సో క్లియర్ కట్గా తెలియడం చేస్తున్నారు మీరు. నిజంగానే చెప్పాలంటే మాధురి అక్కకి దయ్యం తెలుసా? తెలుసు. అంటే ఎలాంటి సందర్భాలలో మీరు చూసారా? నేను చిన్నప్పుడు చూసాను దయ్యం అనేది. దయ్యము అనేది ఇప్పుడు ఉంటాయి అక్కడక్కడ శ్మశానంలో, ఎవరు లేని ప్లేస్లో, పాడిపోయిన ఇళ్ళల్లో అక్కడ ఉంటాయి. కానీ ఇప్పుడు సిటీ మారిపోయింది కాబట్టి ఇక్కడ ఉండవు దయ్యాలు. నేనైతే కంపల్సరీ చూసాను. కానీ ఇక్కడ శ్మశాన వాటికలు అన్నీ ఉంటాయి కదా, మరి ఆ సందర్భంలో అక్కడ వాళ్ళని మనం పాతి పెడతాం అంటే ఆ చోట్లలో ఏముండయా దయ్యాలు? ఉండయా? ఉంటాయమ్మా. అంటే సిటీలో ఉండే ఊరవతలు ఉండే అంటే నాకు ఈ క్వశ్చన్ మళ్ళీ. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఇది ఏం లేకోకున్నప్పుడు ఉండేటివి. ఇప్పుడు కాలం ఆ టెక్నాలజీ మరి బిల్డింగ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఉండవు అంటున్నా. అంటే హైదరాబాద్ లో శ్మశాన వాటికి అయితే ఉంటది కదా? ఉంటది, ఎక్కడైనా కానీ ఉంటది. చావు ఉండదు. అక్కడ ఉండవా దయ్యాలు? ఉంటాయి. సో మీరు ఏ సందర్భంలో పర్టికులర్ గా మీ పక్కన వచ్చి దయ్యం ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మీ దాంట్లో? కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసుకుంటే అంటే ఏ సందర్భంలో మిమ్మల్ని దయ్యం సందర్శించింది? అమ్మ నాన్న ఉన్నప్పుడు, ఇది 25 years బ్యాక్. చిన్నగా ఉన్నప్పుడు అనంతపురం దగ్గర రైల్వే స్టేషన్ పక్కన ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటుంది. అప్పుడు పూడి గుడిసెలు ఉండేటివి. సో మా నాయన మందు తెచ్చుకున్నాడు, తాగాడు, మా అమ్మ మా ఆయన బయట పడుకున్నారు మంచం మీద. నేను నా తమ్ముడు ఇంట్లో పడుకున్నాం. 2ంటికో నాకు తెలియదు, చిన్న పిల్లలు కదా. నా తమ్ముడు ఇటువైపు పడుకుని ఇటు పుండు అయింది. లేసి ఇట్లా నవ్వబడుతుంటే గోక్కుందామని ఇట్లా చూస్తే కానీ ఇట్లా కూర్చొస్తుంది దయ్యం. సో అది నాకు ఇప్పటికీ అది దయ్యమా అమ్మవారా అనేది, దయ్యం అనేది కారంగా ఎట్లుంటుందో మనకు తెలుసు.
కానీ రెండోసారి చూస్తే మూడోసారి గట్టి కేకేసే లోపల వెళ్ళిపోయింది. 2 సార్లు గజ్జేసం దెబ్బ విన్నాను, ఒకసారి నీడ చూసా, ఒకసారి అమ్మవారు నడిచే గ్రామ దేవత నడిచే గజ్జ శబ్దాలు కూడా విన్నా. సో నిజంగా ఉన్నాయి, ఉంది. మీరు నమ్ముతారు అన్నట్టు. నమ్ముతారని నమ్మాల్సింది, ఎందుకంటే దెబ్బ తినేవాడిగా దాని గురించి తెలుస్తుంది. సో ఏదైనా ఎవరికైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎవరికైనా కానీ ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క లాగా ఇప్పుడు ఒక లైఫ్ లో ఒక విధానంగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్ అనేది. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి మాట్లాడతారు అంతే. నేను కూడా అంతే. సౌందర్య టాపిక్ మనందరికి తెలిసిందే. సో దానికి అంటూ ఒక ఎండ్ క్లోజ్ చేసినాం. సో ఇక్కడే కూర్చుని నేను అడిగినప్పుడు అంటే నేను పర్టికులర్గా అక్క దేవుణ్ణి మనం తప్పుపట్టడానికి లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఇంతమందిని అంతగా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాలకి వెళ్ళి దేవుణ్ణి నమ్ముకొని పూజలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా మంచి చెడైనా కూడా పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకి ఏదైనా కూడా కొంతమంది చెప్పే వాళ్ళు ఉన్నారు. సో అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నా అంటే ట్రాన్స్ అయినా కావచ్చు, శివశక్తులైనా కావచ్చు, సో బోనం ఎత్తుకునేటప్పుడు చాలా మర్యాదగా వెళ్ళి వాళ్ళని మనం చూడడము, సో మాట్లాడడము, ఒక దేవుళ్ళలాగానే మనం వెళ్ళి వాళ్ళకి ఆ టైంకి మనం దండం పెట్టేసి వస్తాం. ఆ టైంలో అసలు సౌందర్య అట్లా చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మంచి వాళ్ళని కూడా నమ్మడానికి జనాలు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేరు. అసలు ఏం చెప్తారు అసలు సౌందర్య గురించి, మీరు ఏం చెప్తారు అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అలా కూర్చొని అలా చేయడం పెద్ద తప్పు. ఇంకోటి విగ్రహాలు బయటకు ఒక ప్లాన్తో అలా తీయడం ఒక పెద్ద తప్పు. అమ్మాయి చెయ్యకపోయినా కానీ వెనక నుంచి ఎవరు చేయించారనేది జనాలు అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. సో ఇది ఇప్పుడు చాలా మంది మనకి అలవాటు పడిపోయారు. చాలా మంది ఈజీగా ఎలా చేస్తే దేవుని పేరు అడ్డం పెట్టుకొని శిగం వస్తుందని అది వస్తుందని ఇలా అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు చాలా తప్పు అని అనుకుంటారు. డబ్బు కోసం ఇంత జిగజాడతారా వీళ్ళు అనేది నా ఆలోచన. సేమ్ అదే సూపర్లో కూర్చుంది. నేను వస్తుందా లేదా అనే లోపే మాకు దేవుడు వస్తుంది. నిజంగా దేవుడు వస్తుందా? రాదమ్మా, నిజంగా రాదు. అంటే మీకు తెలిసిన పక్క వాళ్ళ కమ్యూనికేషన్ లో నాకు శివశక్తులు మహిళలు చాలా మంది నాకు ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ ఉన్న ప్లేస్ శుద్ధిగా ఉందా? అమ్మవారు ఇక్కడ కూర్చుంటే వస్తుంది కానీ కెమెరా ముందర రాదు అమ్మవారు. కెమెరా ఆఫ్ కెమెరా అంటే ఇక్కడ కూర్చున్నా వస్తుంది కానీ కెమెరాలో రప్పిడం ఏంటి నాకు అర్థం కాలేదు. చాలా పెద్ద తప్పు కదా. వస్తుందా దేవుడు వస్తుందా, నీకు దేవుడు వస్తుందా, నిజమా అబద్ధమా అనే లోపే మాకు దేవుడు వచ్చేసింది. అంటే ఒక్క ఛానల్లో చేస్తే ఏదో పొరపాట్లే ఏదో తెలియక చేశారులే అని వదిలేస్తే ప్రతి ఛానల్లో చేస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు? చెప్పండి అమ్మ ఒకసారి. చాలా తప్పు కదా అది మరి. సో మీరు చాలా క్లియర్గా సౌందర్య గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక అడుగుతాను, రాదు అని వస్తాను ఒకసారి దాని గురించి చెప్దాము. దేవుడు వస్తుందా? నువ్వు రాదు అను, నేను వస్తుంది అంటాను. సో నేను మిమ్మల్ని అడగాలంట, రాదు దేవుడు రాదు అని అడుగు. దేవుడు ఖచ్చితంగా రాదు. వస్తుందక్క? రాదు. వస్తుందక్క? రాదు మాధురక్క. అలా ఎలా అంటావక్క? రాదు. నా తల్లి శంకరుడా, నా తల్లి పార్వతి, ఇప్పుడు ఏమైంది అని అడుగు. ఏమైంది మాధురక్క? అక్క ఏమక్క ఇలా టక్కలు వచ్చి టక్కని ఇలా. నువ్వు ఎక్కడున్నావు మాధురక్క? ఎక్కడున్నావు నువ్వు? అక్క ఇంటర్వ్యూలో దేవుడు వచ్చేసి చెప్పేసినావు, అయిపోయిందా? ఏమో అక్క తెలియదు. సో నువ్వు ఎక్కడ కూర్చున్నావు నీకు తెలుసా? ఇంటర్వ్యూలో. అంటే కిందనా పైననా? పైన. నేను ఎవరో తెలుసా? యాంకర్వి. నా పేరు తెలుసా? తెలీదు. సో మరి ఎందుకు ఇంత బద్నాం చేస్తున్నావు? సో అర్థమైందా ఇప్పుడు వీళ్ళ యాక్టింగ్లు? సో నేను అమ్మ ఇది నేను ఇలా చేయడం తప్పే, నన్ను క్షమించండి శివశక్తులారా. ఎవరైనా కానీ అమ్మవారు ఒంటి మీద వచ్చిన వాళ్ళందరికీ క్షమాపణ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సౌందర్య అమ్మాయి అనే కాదు, చాలా మంది ఇలా చేస్తున్నారు యాక్టింగ్ వచ్చినట్టు ఊగినట్టు. సో నేను ఇది ఎందుకు మీడియా ముందు నేను ఇది ఇలా చేయాలనుకుంటున్నానంటే, నా దగ్గర ఒక పాయింట్ ఉంది.
కానీ అమ్మవారు వచ్చిన తర్వాత టక్కని ఎనర్జీగా అక్క ఏమైంది ఇలా ఎవరైనా ఎనర్జీగా ఉంటారా? నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరికైనా కానీ అమ్మవారు వచ్చిన వాళ్ళు నిమ్మకాయ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీరిన తర్వాత ఒక నిమ్మకాయ బొట్టు ఒక హారతి ఇచ్చిన తర్వాత అమ్మ శాంతి అయ్యి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక వీడియోలో అనుకుంటే ప్రతి వీడియోలో అంటే ఇది యాక్టింగ్ కాక మళ్ళీ ఏమన్నా ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి అమ్మ సౌందర్య అమ్మాయిని కదా ప్రతి ఒక్కరు ఉన్నారు ఇలా దొంగేషాలు వేసుకొని వచ్చి నాకు దేవుడు వస్తాడు అనేది. అసలైన శివశక్తులు పేరు పరువు వీళ్ళు తీస్తున్నారు. చాలా తప్పు కదా. ఇప్పుడు మీరు చాలా చూస్తారు వస్తారా రెచ్చగొడితే అమ్మవారు వచ్చేస్తుంది వెంటనే. చాలా తప్పు కదా అది. మీడలో అమ్మవారు చెప్పిందా మీకు మీడలో నన్ను రెచ్చగొడితే రెప్పియండి అన్నట్టు అమ్మవారు ఎక్కడొస్తుంది? ఇండ్ల దగ్గర గొల్ల దగ్గర ఒక పాట విన్నా ఏది విన్నా ఒకటి ధూపం ఏదైనా చూసినా అమ్మవారికి వచ్చే వాళ్ళకి వస్తుంది కానీ ఎవరికి పడితే వాళ్ళకి రాదు. ఆమెకు వచ్చిండొచ్చి నేను కాదని కానీ ఇక్కడ వచ్చిందంటే నేను నమ్మను. నేనైతే బిల్కుల్ నమ్మను. వీళ్ళు దొంగ వాళ్ళే అని అంటాను నేనైతే గిన. ఎవరైనా కైనా అమ్మవారు వచ్చిన వాళ్ళైతే గిన సో నువ్వే అంటున్నావు ఇక్కడ ఇదే ప్లేస్లో అమ్మాయికి వచ్చిందని. వాళ్ళ అమ్మాయి దేవుడు వచ్చిన పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆమె లాగా ఉందా లేకపోతే ఎనర్జీగా ఉందా? నార్మల్ గానే ఉంది. సో అదేలా అట్లా ఉండదు. అమ్మవారు 10 నిమిషాలు వాళ్ళలాగానే ఉండరు. దేవుడు ఎక్కుతుంది. అవును అదంతా ఫేక్. ఇప్పుడు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతున్నావు. సమస్యలు చెప్పాలి కదా. అసలు ఎందుకు వచ్చినావు నువ్వు, సమస్యలు ఏంటి, ఏముందని చెప్పలేదు. చెప్పుకున్నట్టు వెళ్ళిపోతే ఎట్లా? జనాలు ఒకటే కోరున్న మీరు ఇలాంటి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు మేము నమ్మము. మీరు నిజంగా మీకు ఇట్లా ఉంటే చూపించండి మహిమలు అని అడుగుతున్నారు జనాలు. ఇది చాలా తప్పు అని నేను అనుకుంటున్నాను. మేము కూడా పర్టికులర్గా ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు కూడా ఒక్కరిని కించపరిచి చేయడానికి ఏమి ఉండదు. అంటే జనాలు ఇట్లా మోసపోతున్నారు అనే ఒక పార్ట్ ఆఫ్ వేలోనే ప్రతి ఒక్కరిని. సో మీ ప్లేస్లో ఉన్న వాళ్ళని కూడా మేము చాలా మంది ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సౌందర్య అంత ఫేక్ అని తెలియడం వల్ల మెయిన్గా ఉన్నటువంటి కొంతమంది శివశక్తులకి చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చింది. అంటే సో వీళ్ళు కూడా ఇట్లా చేస్తారా, మేము ఇంత నమ్మి ఉండడం వల్ల కూడా జనాలు మమ్మల్ని ఇట్లా మోసం చేసిరు. కొన్ని 30-40 సంవత్సరాలకి వెళ్ళి బోనాలు ఎత్తే వాళ్ళు ఉంటారు, మంచి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇచ్చేటువంటి బండారైనా కావచ్చు, నిమ్మకాయ అయినా కావచ్చు, ఏదైనా దేవుడి దగ్గర పెట్టిస్తే కొంతమంది పిల్లలైన వాళ్ళు, ఆరోగ్యం వాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ కోసము ఇలాంటి వాళ్ళు రావడం వల్ల చాలా ఒక రకమైనటువంటి ఇంకా అసలు ఇక నెక్స్ట్ నాకు అంటే జనరేషన్ ఇంకొంచెం మారుతూ ఉంటే అసలు నమ్మే ప్రసక్తి లేకుండా ఇట్లాంటి వాళ్ళు వస్తున్నారు మార్కెట్లోకి. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఎందుకు డిక్లేర్ చేసుకోరు జనాలు? అంటే ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అంతమంది ఉంటారు కదా, ఈ అమ్మాయి అంటే ఎవరైనా ఇప్పుడు వాళ్ళని కూడా అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో మేము ఇన్స్టా ప్లాట్ఫామ్ ఆడుకుంటాము, సో మా బిజినెస్ కోసమే మేము చేసుకుంటాం, మమ్మల్ని అడిగిరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం కూడా జరుగుతుంది. అది అసలు చాలా వరకు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఇప్పుడు మీరు దొంగ శివాలు ఊగి ఇన్స్టాగ్రామ్లో మీ వ్యూస్ కోసం లైక్ల కోసం చేస్తే అసలైన శివశక్తులు అసలైన అమ్మవారు ఒంటి మీద వచ్చే వాళ్ళ మీద మీరు చెడ్డ పేరు తీసుకుని వచ్చినట్టే కదా. అవును. ఇప్పుడు ఒక ట్రాన్జెండర్ తప్పు చేస్తే కూర్చోబెట్టి మీ ట్రాన్జెండర్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తానని అడగరా? ఆ వ్యక్తి తప్పు చేయున్నాడు, చేసిన వాడు వేరేవాడు. సో ఇక్కడ కూడా ఇట్లా చేసి అసలైన వాళ్ళు మనోభావాలు దెబ్బలు తింటున్నాయి చాలా మంది. మళ్ళీ ఇది ఒక వ్యాపారం కాదా? ఇది ఒక బిజినెస్ కాదా? ఫేమ్ కోసం ఇవే ఉన్నాయా? ఆ బట్టలు ఏంది? కొంతమంది అయితే అమ్మాయిలు బట్టలు సార్ అందరూ అట్లే ఉన్నారు. ఎవరికి చెప్పాలన్నా ఎవరైనా నీకెందుకు అన్నట్టు ఉన్నారు. అలా అవుతుంది మన దేశంలో. ఇంకొకటి ఈ ట్రెండింగ్ అయిపోయిందంటే ఇంకో ట్రెండింగ్ ఉంది. ఇక దానికి కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా వ్యూవర్స్కి అయితే కంపల్సరీగా ఆ సబ్జెక్టు క్లియర్గా మేము తీసుకొచ్చే బాధ్యత మాది. కాబట్టి నాగదేవత దయచేసి పాట మాత్రం పెట్టదండి. నాగకన్య గురించి మీరు పాట పెట్టకండి. ఏంటంటే మీకు కూడా అంటే గత జన్మ జ్ఞాపకాలు బాగా ఉన్నాయట కదా మధు అక్క? అవును ఉన్నాయి. గత జన్మలో నేను ప్రియుణ్ణి, ఆమె ప్రియురాలు. గత జన్మలో ఎవరు? నేను ప్రియుణ్ణి, ఆమె నా భార్య భవిత అనే అమ్మాయి. ఇప్పుడు మీరు గత జన్మలో ఇప్పుడు 3వ వాడు ఎంట్రీ అయ్యాడు. దేవి వాణ్ణి నేను వదిలిపెట్టను, మన దేవ కార్యం కోసం వచ్చావు, దానికోసం మనం పోరాడాలి. నిజము. గత జన్మలో నేను ఆమె నా భార్య, నేను ఆమె భర్తను. ఒక మధ్యలో వచ్చాడు, అదే ముసలోడు. గత జన్మలో వాడు రాక్షసుడు.
మమ్మల్ని ఇద్దరిని చంపింది వాడే గత జన్మలో. ఈ జన్మలో ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి ముసలోడు శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ మమ్మల్ని సారీ శ్రీనివాస్ యాదవ్ గత జన్మలో మా ప్రేమను విడగొట్టాడు. ఈ జన్మలో కూడా వాడు మళ్ళీ పుట్టాడు. కానీ ఈ జన్మలో వాని ప్రేమను దక్కనివ్వను. నువ్వు ఎప్పుడైనా వెళ్ళి భవితకి చెప్పడం జరిగిందా? మరి నేనే నీ లవ్వర్ చెప్పలేదు అని చెప్పేసి చెప్పడానికి ready ఉన్నావా? భవిత ఇట్లా భవితకి లవ్ గత జన్మలో చెప్పలేకపోయాను. భవిత లవ్ యూ భవిత. ఈ జన్మలో చెప్పు. మరి ఈ జన్మలో నేనేలా చెప్తాను? ఆ. ఈ జన్మలో నేనే అమ్మాయి కదా. గత జన్మలో మేము ఒక కార్యక్రమం అదే నాగమణి కోసం మేము కాపలాగా ఉండి మా మధ్యలో ఈ శ్రీనివాస్ అనే అతను వచ్చాడు. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఆయన అవును చిచ్చు పెట్టాడు. అవును. ఎట్లా ఫీల్ అవుతున్నావు అక్క? ఆ? ఎట్లా ఫీల్ అవుతున్నావు? నాగరాజాను అక్క ఎవరు నీకు? దయచేసి నువ్వు పాట మాత్రం పెట్టద్దు ప్లీజ్. నేను అసలు పాటనే వెతుకుతలేను అసలు. జనరల్ గా ఏంటిదా అని చూస్తున్నా అసలు ఏం జరుగుతుందా అనేది. ఆపండి. ఆపండి. ఆపండి ఆపండి. ఆపండి. ఎందుకు పెట్టావు తల్లి? అరే ఎవరు ఆపండి? ఇవన్నీ మీరు నిజంగా నిజంగా నమ్ముతున్నారా? సో నేనైతే 100% దేవుడు ఉన్నాడని నమ్ముతా, దెయ్యం ఉందని కూడా నమ్ముతా. కానీ ఇలాంటి ఒక మాట జన్మలు అనేది నమ్మడం అనేది కష్టం. ఎందుకంటే ఈ రోజు మనం పడుకుంటాం నిద్రలో, డ్రీమ్ వస్తుంది. అవును. ఒక కలగంటం ఎవరికైనా వస్తుందట. మ్యాక్సిమం 3 to 3 3ంటికి 4ంటికి మధ్యలో ఒక మంచి కళలు రావడం, పిచ్చి పిచ్చి కళలు కూడా వచ్చేటివి కూడా ఉంటాయి. తెల్లారి లేస్తేనే ఉన్న బిజీ టైంలో నైట్ ఏమొచ్చింది ఏం గుర్తుంటుంది? మధు గుర్తుండదు. కానీ ఇక్కడ గత జన్మ అంటే గత జన్మలు ఉన్నాయమ్మా. 100 మంది 10 మందికి మాత్రం ఉంటాయి. కానీ ఇక్కడ మీడియా ముందు నేను నాగరాని అని ఇట్లా పాట పెట్టగానే రే రా ఇట్లా చేయడము, ఆ సౌండ్ పెడితే ఇది చేయడం, ఇవన్నీ పచ్చి అబద్ధం. పాము కుసుమం సంవత్సరం 2 సార్లు మాత్రమే ఇడుస్తుంది. ఏమో ప్రతి పౌర్ణమికి ఇడుస్తుంది. ఎలా అసలుకి వీళ్ళకి పని పాట ఉండదా? ఇట్లా అమ్మవారి పేర్లు నాగమ్మ పేర్లు అడ్డం పెట్టుకుని ఇలా ఇదేనా ఇదంతా ఒక స్కామ్, ఒక స్కీము. దేవుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ గత జన్మలన్నీ కోటికి 10 మందికి మాత్రం ఆ పుట్టిన నక్షత్రంలో కానీ ఆ గత జన్మకు సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నాయి. గత జన్మలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు నిరూపించారు. ఈమె నేను రాసి పంపిస్తా ఎవరో ఆయన ముసలోడు, ఆయన అవునే ప్రియుణ్ణి. సో ఈ గత జన్మ లేదు ఏం లేదు. గత జన్మలు ఉన్నా కానీ ఎవరికో 10 మంది 100 మందిలో 10 మందికి మాత్రమే. కానీ ఇది ఒక స్క్రిప్ట్ లాగా రాసుకొని మీడియాల ముందు ప్రెస్ పెట్టి నేను నాగదేవతనంటే సో దొంగ వాళ్ళని నేను నమ్ముతా అంతే. మధు అక్క ఇప్పుడైతే ఎక్కడ చూసినా మీ ట్రాన్స్లో నువ్వే ట్రెండ్ అయినావు మొత్తానికి. సో సౌందర్య ఎటో వెళ్ళిపోయింది, సంజన పేరు తీశారు, సంజన ఎటో వెళ్ళిపోయింది. సో రౌడీ రాకేష్ గారు తన పేరు కూడా తీశారు, తను కూడా వెళ్ళిపోయారు. ఇంకా భవిత మిగిలి ఉంది. ఇక భవితది ఇప్పుడో తెలియదు కానీ మొత్తానికైతే భవితను కూడా చెయ్యాలి 100%. కాబట్టి మీరెందుకు ఇట్లాంటివి మీడియాకి వచ్చి మీరు కూడా ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఎందుకు? మీరెందుకు ఇవన్నీ చేయడం వల్ల మీకేం వస్తుంది అసలు? అంటే ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని వాళ్ళకి మేము ఇలా కట్టుకథలు ఉంటాయి నమ్మకండి అని. సో నా చేతులు ఏం లేదు, చేపట్టు తల్లి. చూసావా
ఇవే కట్టుకథలు. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి అనేదే నా కాన్సెప్ట్. ఎలా? అది మ్యాజిక్. హౌ? ఇది నిజమని కూడా నేను చెప్పచ్చు, కానీ నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇది విభూదని నమ్మొచ్చు? విభూతి అని నమ్మచ్చు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మొన్న దాకా కాశీ ఇవన్నీ అయోధ్య మొత్తం తిరిగి వచ్చావు, అక్కడ నుంచి తీసుకొచ్చావు? సో ఇదంతా మ్యాజిక్ అంతే. ఎవరైతే నాగకన్య అని నేను అమ్మవారు వస్తుంది ఇవన్నీ మాట్లాడుతున్నారే, ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి అనే దాని మీద నేను పోరాడుతున్నా నా వంతు ప్రయత్నంగా. అంతే అంతే. ఏ పిచ్చి వేషాలతోని జనాలను నువ్వు పిచ్చి పట్టించేలాగా అయితే రాలేదు కదా. ఒక నిమిషం, మా పిచ్చి పట్టించేలాగా అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో పిచ్చి పట్టించేలాగా అంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూ అయినా కానీ ఇక్కడ కంటెంట్ ఉంది ఇస్తున్నా నేను ప్రతి ఛానల్లో. ఒక 100 మందిలో ఒక 60 మంది బ్యాడ్గా పెడితే అందులో 10 మంది నా గురించి తెలిసిన మంచితనంగా పెడుతున్నా, అది చాలు నాకు. సో నేను నిజంగా మాత్రం నన్ను పిచ్చిదానంటే మళ్ళీ లేని దేవుడు ఉన్నట్టు చేస్తే వాళ్ళు మంచోళ్ళు అవుతారా వీళ్ళ దృష్టిలో? మళ్ళీ ఈ సమాధానం చెప్పండి జనాలు నాకు. పిచ్చోళ్ళు ఎవరు, ఏం కథ అనేది. దొంగ వేషాలు వేసుకొని పిచ్చి వాళ్ళలాగా వాళ్ళు జనాలు పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఒకవేళ నీకు ఇప్పుడు ఇక్కడ దయ్యం పట్టింది అనుకో మాధురి అక్కకి, ఏం చేస్తారు? వద్దమ్మా, నేను చేయలేను. ఎందుకంటే అది అంత మొత్తం వాళ్ళు కొంచెం చేస్తారు. నేను యాక్టర్ కాబట్టి కొంచెం అలాగా ఊగడము అలా అంత చేస్తాను. అంటే జనాలకు కూడా ఎట్లా నటన అనేది తెలియాలి కదా, ఇట్లా నటిస్తారు అని చెప్పేసి తెలియడం కోసం ఇంత సబ్జెక్టు మేము ఇంత తీసి మరి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు నీకు నిజంగానే పట్టింది అనుకోండి దయ్యం, ఆ దయ్యం పట్టేదాన్ని మీరు ఎట్లా చూపెడతారు? మా వాళ్ళకి తెలియాలి. దయ్యం పట్టేది కాదు, అది నాలో ఆవాహిస్తూ ఇస్తే సినిమాలలో ఎలా ఉంటుంది. ఇప్పుడు దయ్యం ఉంటుంది, ప్లీజ్ నాలో ఆవహించద్దు. మొదలుపెట్టు. దయచేసి నేను వదిలిపెట్టు. దయచేసి పెట్టు. వదిలిపెట్టు. సో దయ్యం ఆవహిస్తే ఇట్లుంటుంది జనాలకి. ఇదంతా ఎందుకు కాన్సెప్ట్ తీసుకోవడం అవుతుందంటే ఇంతగనము బురిడిగా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో కొంచెం నమ్మద్దు, జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే ఫ్యామిలీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చాలా కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఏదో ఎంతో కొంత ఉండేలా ఉంటారు. సో ఇట్లాంటివి రావడం వల్ల మోసపోతున్నారని చెప్పేసి ఇంత క్లియర్గా జనాలకు తెలియడం కోసమే మేము ఇంత క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ మధు అక్క. అంటే నిజంగా ఒక మనిషిలో దయ్యం ఆవహిస్తే ఎట్లుంటుంది అనేది అయితే చాలా క్లియర్గా చూపెట్టిండ్రు. అంటే ఆత్మ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అది ఎంతవరకు జరిగిన వాళ్ళకి మాత్రమే వచ్చిపోతూ ఉంటుంది. పోయేటప్పుడు లోపల ఆవహించే ఒకలా ఉంటుంది, బయట పోయేటప్పుడు ఒకలాగా ఉంటుంది అన్న దాని మీద చూపించాను నేను. సూపర్. మొత్తానికి ఇప్పుడు ఏది వచ్చినా కూడా వార్త ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి, మీరు రావాలి, కూర్చోవాలి, దాని గురించి వాదించి వెళ్ళిపోవాలి అంతే ఇంకా. సో అంటే ముందు ఇంకేమైనా కూడా మధు అక్కని ఇట్లా చూడొచ్చా?
ముందు ముందు అంటే ఇంకేమైనా వచ్చిన సమస్యలు వచ్చినా ఏమైనా వచ్చినా కూడా ట్రెండింగ్ చెప్పాలి. ఆ రోజు నేను చెప్పాను, చూడమ్మా 2 వారాలకి సట్టా బుట్ట సర్దుకొని పోవాలా వచ్చిన వ్యక్తి అని అన్న అఘోర విషయంలో. అవును. సో మళ్ళీ ఇప్పుడు చెప్పలే, మళ్ళీ కొత్త మళ్ళీ ఏదైనా వస్తే మళ్ళీ అప్పుడు ట్రెండింగ్ నేను ఉంటే మళ్ళీ నువ్వు పిలుస్తావు కంపల్సరీ. సో ఎవరైనా కానీ నిజాలు ఉంటేనే ఎవరైనా కానీ పిలుస్తారు అంతే. సో నా దగ్గర నిజం ఉంది, నేను పర్ఫెక్ట్గా మాట్లాడి నేను అనుకుంటా, సో పిలుస్తారు. సో వాళ్ళకి వాళ్ళకి ఏ జనాలకి ఏది కావాలైతే నేను అది ఇస్తున్నా. సో అంతే. మధు అక్కకి బాగా దైవభక్తి అని చెప్పొచ్చా? అమ్మ చాలా చాలా. ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చారు? కాశ్మీరు, వైష్ణవిదేవి అమ్మవారు, జ్వాలాముఖి, అయోధ్య, కాశీ అంతే. ఎప్పుడు వెళ్తూ ఉంటారా ప్రతి ఇయర్? నేను ఎప్పుడు వెళ్తూ ఉంటా ప్రశాంతత కోసం. సో అంటే మీ ఎవరెవరితో కలిసి ఉంటావు అక్క జనరల్ గా? ఎప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అంత ముందుకు చెప్పావు కానీ ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు, ఎవరైనా ఉంటారు? కమ్యూనిటీ అంటే దాదాపుగా చాలా వరకు నీ వెనక బ్యాక్ అయితే చాలా సాడ్ ఉన్న విషయం తెలుసు. అవును. సో ఎందుకంటే పేరెంట్స్ అయినా కావచ్చు. ఇప్పటికి అలానే ఉంటున్నావా? ఇప్పటికే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ బాధలు అవన్నీ ఉంటాయి. కానీ సో ఇవన్నీ మీతో నవ్వుతూ కెమెరా ముందు అందరికి ఇలా నిజాలు చెప్తూ, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం సో నేను నాకు ఎవ్వరు చాలా ఏడుస్తా. సో ఆ ప్రశాంతత, ఆ ఓదార్పు కావాలనే నేను యాత్రలకు వెళ్తా. సో అక్కడ ఉన్న ఒక 10 రోజులైనా మనశ్శాంతిగా ఉంటానేమో అని ఒక. ఎట్లా వస్తాయి డబ్బులు? ఇవన్నీ తిరుగుతూ ఉంటావు, సో నేను మెయింటెనెన్స్ చేసుకోవాలి. నేను దాసి పెట్టుకుంటాను యాక్చువల్గా నెలకి ఇంత అని యాత్రలకి. సో సేవ్ చేసుకున్న మనీలో ఒక 8 months 9 months అలా అయిన తర్వాత నేను 8 months అన్నీ. అంటే ఎట్లా ఇప్పుడు నువ్వు అంటే జనరల్ ఒకటి అడుగుతా అక్క, దీన్ని నువ్వు వేరేలాగా అంటే థింక్ చేసుకోకు. సో అందరు అడిగే సబ్జెక్ట్లోనే ఉంటుంది ఇది. అంటే ట్రాన్స్ అనగానే ఎక్కువ అందరికి రోడ్ల మీద సెక్స్ కోసం నైట్ కాగానే నిలబడుతూ ఉంటారు. సో వాళ్ళకి అదే జీవన ఆధారం అన్నట్టుగా, అంటే అప్పటి నుండి ఉన్నటువంటిది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో మొన్న మనం రీసెంట్గా తీసుకుంటే కూడా కొంతమంది ట్రాన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ కూడా సో మనకి ట్రాఫిక్ దగ్గర ఇవ్వడం జరిగింది. అది చాలా గ్రేట్ అని కూడా చెప్పొచ్చు. మీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అందరు దాదాపు చదువుకుంటున్నారు. అంటే కొంతమందికి ఈ సెక్స్ బిజినెస్ నడుపుకొని బతుకుతున్నారు అని అంటే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? సో ఒక మాట, నువ్వు యాంకర్ ఎందుకు అయ్యావమ్మా అంటే అది యాంకర్ వృత్తి. మళ్ళీ నువ్వెందుకు వచ్చి మాట్లాడుతున్నావు మాదిరి అక్క, ఇది నా వృత్తి. సో అందులో కూడా ఎవరికి అలవాటు ఉందో అది దానికి అలవాటు పడిపోతారు. సో నేను ఇప్పుడు ఉన్నాను, మనీ ఎక్కడి నుంచి వస్తాయంటే, సో నేను సీజన్ స్టార్ట్ అయితే ఓపెనింగ్స్ గృహప్రవేశాలు నాకు ఫోన్ చేసి పెద్ద వాళ్ళు రామ్మ దీవించి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో నా లైఫ్ అలా గడుస్తుంది, నేను దానికి అలవాటు పడిపోయా. సో కొంతమంది ట్రైన్లలో అడుక్కునే వాళ్ళు, సిగ్నల్ అడుక్కునే వాళ్ళు ఏ వృత్తి అయితే ఉంటుందో ఆ వృత్తికి వాళ్ళు అలవాటు పడిపోతారు. ఇప్పుడు సెక్స్ వర్క్ చేసే వాళ్ళు వచ్చి భిక్షాటన చేయలేరు, భిక్షాటన చేసే వాళ్ళు సెక్స్ వర్క్ చేయలేరు. అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు మనం ఇద్దరు ఉన్నాం, మన ఇద్దరు ప్లేస్లో నేను యాంకరింగ్ చేయలేను, నువ్వు నాలాగా చేయలేవు, చెయ్యి ఒకసారి చెయ్యి, రాదు కదా. సో ఎవరి వృత్తి వాళ్ళకి దైవం అనమాట, అది ఏ వృత్తి అయినా కానీ. సో సపోజ్ సెక్స్ వర్క్ చేస్తారంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చింది ఏం కదో. సో అందరూ 100%లో 100 మందిలో 10 మంది జెన్యున్గా ఉంటారు, కొంతమంది ఫేక్, అందులో కూడా ఫేక్ వాళ్ళు ఉంటారు. సో వేషాలు కట్టుకొని అబ్బాయిలో ఉండి చాలా మంది, ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు కూడా తయారైపోయారు, విగ్గులు పెట్టుకొని చేసుకొని నైట్ పూట సెక్స్ వర్క్ డబ్బులు చైన్లు అన్ని కొట్టేసి అలా జైలు పోయి చాలా చాలా ప్రతి దాంట్లో కూడా ఇట్లా ఉన్నాయి రాజకీయాలు అనేది ఉన్నాయి. నేను మీకు బెటర్ అయినా భిక్షాటన చేస్తే వచ్చేటువంటి డబ్బులతో మాధురి యొక్క అంటే ఓకే ఆమె వరకు ఆమె సెట్ అని చెప్పొచ్చా? నేను ఏ వృత్తి చేస్తానని అది ముఖ్యం కాదు, నా వృత్తిలో నీతి నిజాయితీగా ఉందా అనేది, నీతి నిజాయితీగా ఉందా అనేది నేను అనుకుంటా. సరే ఇది ఏ వృత్తి అయితే ఏముంది, వచ్చిన ₹1 నేను ప్రసాదంగా భావిస్తా. నాకేముంటా, నా రెంట్ నేను తినడం అంతే, నేను అందరిలాగా తాగడం తిరగడం సో అవన్నీ చేయను అంతే. ఎక్కడికి వెళ్ళారు? పబ్స్ కి వాటికి వీటికి? లేదు, వెళ్ళలేదు. సో గోవాకి వెళ్ళాలని ఉంది అంతే. ఒకసారి ఎప్పటి వరకు వెళ్ళలేదా? వెళ్ళాను, లాక్డౌన్ ముందు వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అన్నట్టు. ఈ దైవ దర్శనాలే చేసుకున్నావు కానీ గోవాకి వెళ్ళలేదు? ఇంకా గోవాది ఏముందే, ఏం లేదు, ఏదో ఒక రోజు ఉండి అంతే. ఏమో నువ్వు అడిగావట అనాలనిపిస్తుంది. మళ్ళీ రేపు నెల మళ్ళీ కుంభవేళానికి వెళ్తున్నా, మళ్ళీ కాశీ తెలిసి మళ్ళీ అంతా మన చేతులు ఏమో లేదమ్మా, దేవుడు పిలిపించుకుంటున్నాడు, మనం పోతున్నాం. సో డబ్బు సమస్య అంటే ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఏదో ఒక రూపంలో ఫోన్ చేసి రామ్మ అంటాడు. ఆయనే నాకు ఉన్నంత వరకు నాకేం లేదు. ఈరోజు ₹1 లేదనే బాధపడని రేపు పొద్దున ₹10 వచ్చింది హ్యాపీగా ఫీల్ అవ్వను. ఉన్నా లేనా ఒకేలాగుంటా అంతే. ఫోన్ చేసి రమ్మనడం అంటే నాకు విచిత్రమైంది, నువ్వు చెప్తా ఉంటే షాక్ లో ఉండిపోయినా. భగవంతుడు ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, ఏడుస్తున్నా, ఎవడో ఒక రూపంలో
ఆహా. గృహప్రవేశం ఓకే, ఉందమ్మా, పని రూపంలో పని వస్తది. రూపంలో వస్తాడని అంటున్నా దేవుడు. ఓకే. ఒక సీజన్ టైంలో మినిమం అంటే మీ వరకి అన్ని పోయినా కూడా ఒక మినిమం ఒక 50,000 అట్లా మిగిల్చుకునేలాగా వస్తుందా? లేదమ్మా, ఒక 20,000 అన్ని పోగా ఒక 20,000 10. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది తయారైపోయారమ్మా. సో చాలా మంది ఏదో వచ్చిన కాటికి నేను హ్యాపీగా ఫీల్ అవుతా. సో ఇప్పుడు 24 గంటలు తిరిగితే కూడా వస్తాయి పైసలు. నేను 24 గంటలు తిరిగాను, ఒక టైమింగ్ అనేది ఉంటుంది నాకు. ఓకే. ఎవరైనా ఫోన్ చేస్తేనే వెళ్తా, లేకపోతే నేను వెళ్ళాను. సో అంటే జనరల్గా ఇప్పుడు ఈ గృహ ప్రవేశాలైనా ఫంక్షన్స్ అయినా కూడా సీజన్ ఉన్నప్పుడు వస్తాయి, మంచి రోజులు ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాం. నార్మల్ టైంలో రెగ్యులర్గా వెళ్ళి అంటే ఇట్లా లేదు 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 అమ్మా, లేదు. ఒకప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు లేదు. ఇప్పుడు వెళ్ళడం లేదు. దాచుకున్న డబ్బులతో బతుకుతా కదా. సో అంత మొత్తానికి అయితే పొదుపు చేసుకొని ఇంకా షూటింగ్లకు వస్తూ ఉంటాయి. షూటింగ్స్ చేస్తున్నారా, బంద్ చేశారా? వస్తున్నాయి, దాని అంతకు దాని క్యారెక్టర్ ఏదో ఒకటి వచ్చింది మాత్రం వదిలిపెట్టవస్తుంది. నేను ఏది వచ్చినా వదిలిపెట్టాను. ఇప్పుడు ఏమైనా మళ్ళీ కొత్తగా చేసావా అక్క? షార్ట్ ఫిలిమ్స్ అయినా ఏదైనా సాంగ్స్ కూడా పాడుతూ ఉంటావు కదా? అవును, చేస్తున్నా. అన్నింటికి డబ్బే కావాలి కదమ్మా. అవును. సో డబ్బు పెట్టి చేయడం కాదు, కానీ ఒక టైం ఉండాలి దానికి. ఉన్నాయి కదా అని ఓ ఖర్చు పెట్టేస్తే కాదు, అంతే. సో మనము కొన్ని విధాలుగా చూసుకుంటే ట్రాన్స్ కూడా కొంతమంది ట్రాన్స్ మ్యారేజ్ చేసుకున్నవడం, తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా జరుగుతుంది. మీ దాంట్లో అంటే మనం నేమ్స్ అనేది వాడడం పద్ధతి కాదు కాబట్టి, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ప్రతి దాంట్లో కూడా ఇది లేదు, ఇదే ఉంది. అమ్మాయి విషయంలో కానీ, ట్రాన్స్ కమ్యూనిటీలో కానీ, సో ప్రతి దాంట్లో మనీకి వాల్యూ ఉంది కానీ ప్రేమకు వాల్యూ. ఆ మనీని అడ్డం పెట్టుకుని ప్రేమని నటన అని చెప్తున్నారు అంతే. అంటే కాదక్క, కొంతమంది ఏమంటారంటే తెలిసి తెలియని వాళ్ళైనా, తెలియక తెలిసిన వాళ్ళైనా కూడా ట్రాన్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండడం వల్లనే ఎక్కువ అబ్బాయిలు వస్తారు, మోసం చేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇన్ని జరుగుతున్నా కూడా మళ్ళీ ఎందుకు వాళ్ళని నమ్మి ఎందుకు వెళ్తూ ఉంటారు? ఇది ఏంటంటే ప్రేమ. వాడు ఎంత మోసం చేసినా, ఇప్పుడు మనము దీని మీద మనం ఎంత గలీజ్, ఈ భూమి ఈ మట్టి మీద మనం ఎంత గలీజ్ చేస్తున్నా ఎందుకు భూమి తల్లి ఓర్పుగా ఉంది? సో భూమి తల్లికి ఎంత ఓర్పు ఉందో, ఒక ట్రాన్స్జెండర్ అయినా మహిళ అయినా ఒక అబ్బాయి మోసం చేస్తే అంత ఓపికగా ఉంటుంది. కానీ తెలుసుకోలేకపోతున్నారు అంతే. ఇప్పుడు తెలియదు లైఫ్లో ఒక ముసలితనం వచ్చిన తర్వాత ఇంతేనా లైఫ్ అనిపిస్తుంది అంతే. సో ట్రాన్స్జెండర్ మాదిరి ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదంటే ఏం లేదు, ఇంక లవ్లే. ఉండేనా ఒకప్పుడు? లేదు. నిజంగా చెప్పు. నిజంగా మ్యారేజ్ అయిపోయింది, తను చెప్పాను కదా, తను పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. సో నేను ఇంక ఎవరిని పట్టించుకోను. సో వాడు పెళ్లి చేసుకున్నాడు కదా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా మీరు ఎవరు ఒక బాయ్ ఫ్రెండ్ లవర్ ఎవరు లేరు ఎందుకమ్మా? సో ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మారిపోయారని చెప్పొచ్చా? మార్పులే నా ఉంటుంది. కొంతమందికి 10 మందిని మార్చాలని ఉంటుంది, కొంతమందికి ఒక్కడే ఉండాలని. సో నాకు ఒక్కడే ఉన్నాడు. సో వాడు ఉన్నాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పెళ్లి చేసుకొని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సో అంతే. మన లైఫ్ ఎవరైనా అంతే అమ్మా. జీవితం భూమిని ఉన్నంతవరకు ప్రేమ ఇవన్నీ. ఒకసారి చనిపోయిన తర్వాత ఆత్మ ఘోషిస్తే ఎవరు రారు. సో నువ్వు ఇక్కడ కూర్చున్నంతసేపు చాలా కాన్ఫిడెంట్గా సబ్జెక్ట్ ఇస్తూ వెళ్తూ ఉంటావు, కానీ నువ్వు మాట్లాడిన తర్వాత విధానంలో చాలా సాడ్ ఉంటుంది అక్క బ్యాక్ వెనుక. సో ఎంత చెప్పినా కూడా ఏదో ఒక సందర్భంలో మేము ఏడుస్తూనే ఉంటుంది. అంటే ఏ సిచ్యువేషన్లో నువ్వు అలా ఏడవడానికి రీజన్ ఏముంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తల్లిదండ్రులు గుర్తొస్తే వాళ్ళ మీద నేను ఏడుస్తాను అంతే. సో ఇవన్నీ మధ్యలో వచ్చేటి మధ్యలో పోయి చూస్తాను. మనం ఇప్పుడు ఈ క్షణంలో ఉన్నానంటే, ఇప్పుడు నీ ఇంట్లో నేను వచ్చిన ఇది నా అదృష్టంగా, ఇది నేను మీ ఇంటికి వచ్చానా మీ అదృష్టం కాదండి. నన్ను కన్నా తల్లి వాళ్ళ అదృష్టం వల్ల నేను వచ్చాను అంతే కదా. సో వాళ్ళకు మనం వాళ్ళు గుర్తు వస్తారు. సో తల్లి తను లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. సో ఏది నీకు బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది? పేరెంట్స్ మిస్ అయిన తర్వాత వీళ్ళు ఉంటే బాగుండు, ఈ సందర్భంలో నాకు తోడు ఉంటే బాగుండు అనుకున్న కొన్ని ప్రతి నిమిషాలు కూడా తోడు ఉండాలనిపిస్తుంది, కానీ లేరు కదా. సో వచ్చే జన్మలో అయినా కుక్కలాగానే పిల్లిలాగా ఏదో పుట్టినా కానీ తల్లిదండ్రులలాగా భగవంతుడు ఆ శివుని అదే కోరుకున్నాను. సో మీ మమ్మీ కోసం ఒక పాట రాసుకున్నామని విన్నా నేను. అది పాడాను కదా ఒకప్పుడు. అమ్మా అమ్మా నీ పాడన తీయని పాట, నానా దానా నీ చెయ్యన అల్లరి ఆట, అమ్మైనా నాన్నైనా తమ్ముడు చూపించే ప్రేమ, ప్రేమలోని ప్రేమ రాగం ఉండదా, అమ్మ ఉంటే బాగుంటుంది, నాన్న ఉంటే సందడుంటుంది, వీళ్ళు లేకే కథగా మారినది. అంతే.
అంటే ఎందుకు అంత ఘోరంగా లిరిక్స్ రాసిన ఒక పూట అయిన అన్నం బెటర్ అనే దగ్గర సో ఎవరైనా అంతే అమ్మా, చుట్టాలు డబ్బు ఉంటేనే చుట్టాలు ఒక పొజిషన్ వచ్చేంత వరకు ఎవరైనా నీ చుట్టాలు కావచ్చు నా చుట్టాలు ఎవరి చుట్టాలు అయినా ఒక పొజిషన్ ఉన్నంత వరకు ఏం మాట్లాడరు, కానీ పొజిషన్ సాడ్గా ఉన్నప్పుడు ఎవరు తిన్నాము కూడా అడగరు, అంతే కదా. సో ఆ పాటలు అన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. చుట్టాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళే సొంతం, ఒక పూట అయినా అన్నం పెట్టరు కదరా ఎవరైనా అనేది. సో ఇంకొకటి అంటే శివశక్తుల గురించి కూడా చాలా వరకు గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి వస్తున్నాయి న్యూస్లో. మనం సబ్జెక్టు పరంగా మనం కొంతమందిని ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మాకు అనిపించినది ఏంటంటే ఎవరికైనా సంబంధించిన ఏమైనా ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చుకొని పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. సో ఎందుకు మీడియా ఎక్కడం వల్ల అంతమందికి అంటే రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాల్యూ తీసేసుకుంటున్నారు అని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అక్క? తప్పేమ్మా, అట్లా చేయకూడదు ఎవరైనా కానీ. ఏదైనా కూర్చొని పరిష్కారం చేసుకోవాలి కానీ ఇంకేం చేస్తాం. ఇంకా మీకెవరైనా అంటే ఫ్రెండ్స్ శివశక్తులు ఎవరైనా ఫ్రెండ్స్ పెద్దోళ్ళే ఉన్నారు, చాలా పెద్దలు ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడడం ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళు ఇవన్నిటికి దూరంగా ఉంటారమ్మా, స్పందిస్తారు కానీ వచ్చి ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు ఎన్నో పనిలో ఉంటారు. ప్రతిదాన్ని స్పందించాలంటే ఎవరు స్పందించలేరు కదా. అంటే ఇప్పుడు జనరల్గా ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ సబ్జెక్టు మీద. అంతమంది ఉన్న వాళ్ళు కూడా అన్ని సంవత్సరాలకి ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఊరికే ఎవరికి దోచింది వాళ్ళు చేస్తారు. మనం ఫస్ట్ నుండి ఇదే టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇప్పుడున్నటువంటి ఇష్యూ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఏదో ఇన్స్టా ప్లాట్ఫామ్ వచ్చింది కదా అని చెప్పేసి దేవుణ్ణి ఇట్లా చూపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఏంటంటే జనాల కోసమే మేము ఇది చూపెడుతున్నాము అంటే జనాలకు కొంతమంది తెలియదు కదా, సో అందుకే మేము ఇట్లాంటి వీడియోలు తీసి పెడుతున్నాం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో రీసెంట్గా తీసుకుంటే కొన్ని వీడియోలలో మేము దేవి అని చెప్పేసి ఒక శివశక్తిని కూడా చూడడం జరిగింది. సో తనను కూడా మొన్న చూసుకుంటే అందరూ మాట్లాడడం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఆ అమ్మాయి ప్లాట్ఫామ్ ఎంచుకొని అట్లా చూపెట్టడం తప్ప, లేకపోతే నిజంగానే శివశక్తులు అట్లా చేయొద్దా? అలా శివశక్తులు కొంతమంది పేర్లు అడ్డం పెట్టుకొని చెప్పి ఇట్లా అదే చెప్తున్నారు కదా, మన లైక్ కోసం ఫేక్ కోసం ఇట్లా ఫేమ్ కోసము. సో అలా చేయొద్దని నేను అంట. ఏదైనా బిజినెస్ కోసమే చేస్తున్నారు. బిజినెస్ కోసమే దయచేసి ఎవ్వరు కూడా అసలైన శివశక్తులు పరువు తీయకండి. వాళ్ళు 60 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మీరు ఇలా దొంగేషాలు వేసుకుని వచ్చి మీరు చేయకండి ప్లీజ్, ఇది కోరుకుంటున్నాను అంతే. సో అంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందా శివశక్తులకి? వాళ్ళకి నా సపోర్ట్ అందరికీ ఉంటుంది, అందరి సపోర్ట్ నాకు కూడా ఉండాలి, వాళ్ళ సపోర్ట్ నాకు కూడా ఉండాలి, నా సపోర్ట్ అందరికీ వాళ్ళకు ఉంటుంది అంతే. ఎందుకంటే మనము వేరే ఏది చేసినా కూడా జనాలు రిసీవ్ చేసుకోకుంటారు. దేవుడి మీద చేసేటివన్నీ రిసీవ్ చేసుకోవడం అనేది చాలా అసలు దాన్ని ఖండించడము, సౌందర్యం తీసుకెళ్ళి ఏదో చేయాలనుకున్నారు ఏదో జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఎంత మాట్లాడినా వేస్ట్ అమ్మా వీళ్ళ గురించి, దొంగేషాలే. ఇంకా కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు, ఇంకా అప్పుడు మాట్లాడదాం. ఇంకా ఉంటారా చూద్దాం, కలగన్నాం ఇది రెండోసారి అని, మూడోసారి ఇంకా గట్టిగా వద్దాం. మొత్తానికి అయితే పర్టికులర్ గా ఈ టాపిక్ లోనే నేను ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాం. సో థ్యాంక్ యూ అక్క. బట్ నాగభవిత కోసం నువ్వే వచ్చావు మళ్ళీ లవర్ గా కాబట్టి. లాస్ట్ టైం నువ్వు అరటి పండ్లు తీసుకొచ్చినావు, ఇవన్నీ తీసుకొచ్చినావు, చాలా భయపెట్టించినావు. అసలు అసలు అది ఏంది అసలు? అంత మ్యాజిక్ అంతే. అది కూడా అంటే నాకు ఇప్పుడు బనానా చూపెట్టినావు, ఆ బనానా ముందుగానే నువ్వు పిన్నిస్ లేకపోతే కట్ చేసినావు. చూసారా, నన్నే కూర్చున్నది ఇక్కడ బురిడి కొట్టించింది, బనానా తెచ్చి చేతిలో పెట్టి నేను ఓపెన్లో పోయేసరికి 4 వచ్చినాయి, 4 పార్ట్స్ వచ్చినాయి. నేను షాక్ అయ్యి బిత్తరపోయినా. సో మొత్తానికి మేము ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు సబ్జెక్ట్ తెలియడం కోసమే మోసపోవద్దు, ఎవరిని పడితే వాళ్ళు నమ్మి అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము కూడా కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. సో వాటి వల్ల కూడా మిస్టేక్స్ అవుతున్నాయని జనాలు మాట్లాడుతున్నారు, కానీ అక్కడ జరిగే సబ్జెక్టే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అంటున్నాం. సో మేము చేసేటువంటి వీడియోలలో ఎలాంటి స్క్రిప్టెడ్ వీడియోస్ అస్సలే ఉండవండి. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారని తెలియడం వల్ల నేనైతే ఇది పర్టికులర్గా మీకు చెప్పడం జరుగుతుంది. జనరల్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందో మా దాంట్లో కూడా సబ్జెక్ట్ అలానే తీసుకుంటున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.